అక్కడ ఆమెను గురించినటువంటి ఆ కీర్తి, ఆ ఘనత మనకు కనిపిస్తుంది. మనం జీవించి ఉండగా అనేక మంది మన గురించి మనకు అన్నీ కలిగి ఉన్నాయనుకోండి, మన స్థితిని బట్టి, మన పరిస్థితిని బట్టి మనం గౌరవిస్తారు. ఆ అమ్మ అలాంటిది, ఈ బాబు ఇలాంటి అని బాగా మెచ్చుకుంటారు. కానీ మనం భూమిని విడిచిపెట్టిన తర్వాత మన గురించినటువంటి సాక్ష్యం చాలా ప్రాముఖ్యమైనది. స్తోత్రం చెప్పండి. అంటే మనం ముందు వెనకలో ఎవరైనా భూమిని విడిచిపెట్టాలి కాబట్టి ఆ భూమిని విడిచిపెట్టిన తర్వాత మన గురించిన సాక్ష్యమే గొప్ప సాక్ష్యం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రవీణ్ పాస్టర్ గారి గురించి మరి ఇతరులు వ్యతిరేకులు ఎలాగ కథలు సృష్టించినా అల్లినా అవి సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకనంటే ఆయన మంచి సాక్ష్యం కలిగి ఉన్నాడు. ఆయన చేసే సేవలు, ఆయన ప్రకటించే వాక్యం, ఆయన పరిచర్య అంతా ఆయనకి తెలుసు, అందరికీ తెలుసు. కాబట్టి వీళ్ళు ఎన్ని చెప్తున్నా అవి సఫలీకృతం కావట్లేదు. కాబట్టి అలాగే మనను గురించిన మంచి సాక్ష్యం భూమి మీద మనం సంపాదించుకోవాలి. ఇక్కడ ప్రియ సహోదరి సంధ్య ఈ కూటం పెట్టుకున్నటువంటి వ్యక్తి, మేము ఈ ప్రాంతానికి పరిచయం అయినప్పుడు వాళ్ళ వదిన అవుతుంది, వీళ్ళకి వదిన అవుతుంది కదా, ఈవిడికి వదిన ఏదో అవుతుంది, సుధీర్కి చెల్లెలు కదా, పక్కన ఉంటుంది ఆవిడ అన్నది, వస్తారండి ఖచ్చితంగా సంతకం పెడతారన్నది ఆ ఇంటి గురించి. ఇక్కడే ఉన్నారండి, వస్తారండి అనేవారు. ఇక్కడంటే ఎక్కడ అనుకుంటున్నావు, ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి ఈవిడేదో చెబుతుంది అనుకునేవారు. కానీ వీళ్ళు ఎక్కడున్నారు అనే సంగతి మనకు అప్పుడు తెలియదు. మాకు అక్కడ మా పక్కన ఉన్నట్టే తెలుసు తప్ప అసలు వీళ్ళకి ఇక్కడ ఇల్లు ఉందన్న సంగతి కూడా నాకు చాలా మొన్నటి వరకు నాకు అసలు తెలియనే తెలియదు. ప్రభు కృప అంతే. మొట్టమొదటి ఇక్కడ జీవించిన వారే మళ్ళీ ఇక్కడికే దేవుడు తీసుకొచ్చాడు. అది ఎంతో ధన్యకరం. కాబట్టి వాక్యంలో మనం చూసినప్పుడు ఏంటంటే, యొప్పే అనేటువంటి ఊరు అంట. ఊరు పేరు యొప్పే. ఇదేంటి, ఇదే ఊరు వాంబే కాలనీ. ఏ ఊరమ్మా? వాంబే కాలనీ. అది యొప్పే. ఆ ఊరిలో ఒక ప్రత్యేకమైనటువంటి స్త్రీ ఉంది. అంటే ప్రత్యేకమైన స్త్రీ ఉంది అని అంటే ఆమె ప్రత్యేకత ఎవరికి తెలియాలి? మనుషులు చెప్పుకుంటున్నారు, తర్వాత వాళ్ళు స్లాగ్ ఇస్తున్నారు. అందుకని తబితా అనే ఒక స్త్రీ ఉండేను, ఒక సహోదరి ఉండేను అన్నాడు. స్త్రీ కూడా కాదు. ఇక్కడ మీరు జ్ఞాపకం చేసుకోండి, సహోదరి అనే మాట ఎంత విలువైందో తెలుసా? ఇప్పుడు మనం అందరం కూడా అయిపోయిందా? మీరు కూర్చొని వాక్యం వినాలా? కాబట్టి ప్రభునందు ప్రియులారా, సహోదరి అనేటువంటి మాట మనం వింటున్నాం. అంటే సహోదరి అనే మాట ఇప్పుడు వస్తుంది. అది ఎంత గౌరవప్రదమైన స్థానం. దేవుడు ఆ బిడ్డను దీవించి రక్షించాడు, దీవించాడు, అభిషేకించాడు కనుక సహోదరి అయింది. మామూలుగా అయితే ఒక ఆమె ఉంది, ఒక స్త్రీ ఉంది అని చెప్పడం జరుగుతుంది. బైబిల్ గ్రంథంలో సమరయ స్త్రీ ఉంది అన్నాడు. ఆమెను సహోదరి అనలేదు. యోహాను సువార్త 4వ అధ్యాయంలో, రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయంలో సునేమీయురాలు అని ఉంది. ఆమెను స్త్రీ అనలేదు. ఎక్కడ కూడా సునేమీయురాలు అనే ఒక స్త్రీ అనలేదు. సునేమీయురాలు ఉండేనో అంటే ఆ ఊరు పేరు, వాళ్ళ ఇంటి పేరు కాదు, ఆమె పేరు కూడా కాదు. అది ఏ పేరు? ఆమె నివసిస్తున్న ఆ ఊరు పేరు సునేమీయురాలు అని. కాబట్టి ఇవన్నీ వదిలిపెడితే ఇక్కడ ఏమంటున్నాడు? ఒక సహోదరి కదా. చదవండి, నా మాట ఉందా లేదా? శిష్యురాలు. ఓకే, అంటే సహోదరి కంటే ఆధిక్యత శిష్యురాలు. ఇక్కడ మీరు వినండి, ప్రభు అయిన యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన తర్వాత, మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందిన తర్వాత మొట్టమొదటి ఏమవుతారంటే విశ్వాసులు అవుతారు. స్టెప్స్ అన్నమాట ఇవి. విశ్వాసి
ఎందుకని? బాప్తిస్మం పొందింది కాబట్టి. ఆ తర్వాత రెండో స్టెప్ ఏంటంటే సహోదరి లేక సహోదరుడు. మగవాడైతే పురుషుడైతే సహోదరుడు, స్త్రీ అయితే సహోదరి. మూడో స్టెప్ ఏంటంటే శిష్యుడు లేక శిష్యురాలు. ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా ఆజ్ఞాపిస్తే ఏం చెప్పాడు చివరిలో? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అంటే సర్వలోకానికి వెళ్ళండి మొట్టమొదట. రెండోది సర్వ సృష్టికి సువార్తను చేయండి. మూడోది శిష్యులను చెయ్యండి. అది సంఖ్యను పెంచండి, మతంలోకి తీసుకురండి అని ప్రభువు ఎక్కడ కూడా చెప్పలేదు. శిష్యులను చేయండి అన్నాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో మనం ఆ మాటలు చదువుతాం 18 నుంచి. ప్రభునందు ప్రియులారా, అయితే ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది 11వ అధ్యాయం 29-30 వచనంలో మత్తయి సువార్తలో శిష్యులు అంటే ఎవరంటే ఆ మాటలు చాలా స్పష్టంగా వ్రాయబడినాయి. శిష్యుడు శిష్యురాలు అంటే ఎవరు? మత్తయి సువార్త 11వ అధ్యాయం 29-30 చదవండి. నేను సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద ఇది. శిష్యుడంటే శిష్యురాలంటే మొట్టమొదట ప్రభు యొక్క కాడి ఎత్తుకొని మోయాలి. నా యొద్ద నేర్చుకొనుడి. సరే చూడు, చేర్చుకొనుడి నేర్చుకుని తేడా ఉంది. స్తోత్రం చదివేస్తానంటే ఉన్నమతి పోయిందంట, కాకరకాయ కేకరకాయ అయిందంట. రెండు చేతుల పైగా దేవుని స్తోత్రం చేద్దాం. నాలాంటి చదువురాని వాళ్ళు అయితే ఇది మాట్లాడను. రెండు చేతుల పైగా దేవుని స్తోత్రం చేద్దాం. ప్రభునందు ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటి? నేర్చుకునేవారు. అది ఇంతకేంటంటే ప్రభు యొక్క కాడి మోసేవారు నంబర్ 1. ఆ తర్వాత నేర్చుకునేవారు శిష్యులు అవుతారు. ఇది ఎంత ప్రాముఖ్యమైన మాట చూడండి. ప్రభు యొక్క కాడి నేర్చుకో. యోవేల్లోనో లేకపోతే ఏదో చోట ఉంటుంది, ఒక చోట చిన్న ప్రవక్త గ్రంథంలో యవ్వన కాలమందు దేవుని కాడి మోస్తే ధన్యులట, అది వారికి ఆశీర్వాదం, దీవెన, ధన్యకరం. యవ్వన కాలమందు దేవుని కాడి మోయాలి అని చెప్పాడు. యవ్వన కాలం అంటే ఏంటి? ప్రభు అయిన యేసుక్రీస్తును స్వరక్షకుడిగా అంగీకరించిన మరుక్షణం నుండి యవ్వనస్తులు అయిపోతారు అందరూ. స్తోత్రం చెప్పండి. ఎవర్ గ్రీన్ యూత్ అంటారు. ఎప్పుడు నవయువకులుగా యువతులుగా ఉంటారు. క్రీస్తులో ఎంత వయసు వస్తున్నా చక్కగా అందంగా కనబడుతూ ఉంటారు. ఎందుకని? వాళ్ళు మోకాళ్ళ మీద ఉంటారు కనుక వారు మోకాళ్ళు నల్లబడినా అవి బయటికి కనబడవు, కానీ మొఖాలు తెల్లబడతాయి. ఎందుకని? ప్రభువుతో మాట్లాడతారు కాబట్టి. స్తోత్రం చెప్పండి. రెండు చేతుల పైకి దేవుని స్తోత్రం చెబుతాం. యవ్వన కాలమున కాడి మోయుట నరునికి మేలు. అది యవ్వన కాలమున ఎంతది? విలాప వాక్యాలు 3:27 వచనంలో ఉంది. యవ్వన కాలమున కాడి మోయడం నరునికి మేలు, నారికి మేలు. నరుడు అన్న అతని మీద దానిని మోపినవాడెవరు? యెహోవాయే. యెహోవా అంటే ఎవరు? ఉన్నాడు అనే దేవుడు. ఎక్కడున్నాడు? ఇక్కడ, అక్కడ, ఎక్కడ పడితే అక్కడ ఉన్నాడు. ఇందు కలడు అందు లేడనే సందేహం ఎప్పుడు కూడా అక్కర్లేదు. ప్రతి చోట ఆయన కనబడతాడు. సో కాబట్టి ఈవిడ ఎవరన్నమాట? శిష్యురాలు. అమ్మ చెప్పండి ఎవరు? ఇప్పుడు సంధ్య శిష్యురాలు అనిపించుకోవాలి. ఇప్పుడు శిష్యురాలు అవ్వాలంటే మొట్టమొదటి విశ్వాస స్టేజ్ దాటాలి. విశ్వాస స్టేజ్ నుండి ఎక్కడికి రావాలి? సహోదరి అనే స్టేజ్లోనికి రావాలి. ఆ తర్వాత సహోదరి స్టేజ్ నుండి శిష్యురాలు అనే స్టేజ్లోనికి రావాలి. ఇప్పుడు మరియా మార్త లాజరు ఉన్నారు. అందులో సహోదరి ఎవరు? శిష్యురాలు ఎవరు? మరియా మార్తలు ఇద్దరు ఉన్నారు కదా, చెప్పండి. మార్త శిష్యురాలు, మరియా సహోదరి. ఇంకెవరైనా చెప్తారా? మార్త మరియల్లో శిష్యురాలు ఎవరు? సహోదరి ఎవరు?
మార్త సహోదరి, శిష్యురాలు మరియా. అర్థమైందా? అంటే మీకు అర్థమైంది. అంటే లోక సంబంధంగా భౌతికంగా ఆలోచించే వాళ్ళందరూ కొంత విశ్వాసులుగానే ఉండిపోతారు. ఇంకా నన్ను అంటే సహోదరిని ఎందుకన్నామంటే ఆవిడ చాలా విషయాలు ప్రభుతో మాట్లాడింది. మార్త వాక్యంలో వచ్చి ప్రభు యొక్క యేసయ్య గురించి ఆవిడ చాలా విషయాలు చెప్పింది కాబట్టి ఆవిడ సహోదరి అయింది. లేకపోతే విశ్వాసగానే ఉండిపోను. కాబట్టి మనం విశ్వాసులుగా ఉండిపోకూడదు. ఆమెను గురించి శిష్యురాలు అన్నాడు. ఎంత ప్రాముఖ్యమైన మాట. మా తల్లి రూతమ్మ శిష్యురాలుగా ప్రభు దగ్గరికి వెళ్ళిపోయింది. స్తోత్రం చెప్పండి. ఎలాగెళ్ళిపోయింది? శిష్యురాలుగా ప్రభు దగ్గరికి వెళ్ళింది. ఆ యొక్క అనుభవంలోనికి మనం రావాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇదివరకంటే వ్యాపారమను లేదా భర్తను, కలు కనబడి మామగారు ఉన్నాడను, చేయరాని ఆయన ఉన్నాడను, ఏదో ఒక ఆటంకం ఉండేది ప్రతి. ఇప్పుడు ఎక్కడ ప్రాబ్లం లేదు. శిష్యురాలి యొక్క ప్రమోషన్లోకి వచ్చేయాలి. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ఎక్కడ పడితే అక్కడ ప్రార్థనలు అయినప్పుడు, కోటాలు అయినప్పుడు దేవుని సన్నిధికి పరిగెత్తుకొని రావాలి. కాబట్టి శిష్యురాలు చదవండి. యొప్పేలో తబిత అనే శిష్యురాలు ఉండెను. ఆమెకు భాషాంతరమున దొర్క అనే పేరు. ఈ రెండో పేరు కూడా ఉందంట. అంటే లేడీ. దొర్క అంటే లేడీ. ఈ మాట చాలామందికి రాక ద్వారకా అని చెప్తున్నారు. ఆ పేరు కలిగిన వారు సేవ చేసే పాస్టర్మ్మ గారు ఒక ఆవిడ ఉంది. పాపం నన్ను పిలిచింది. అమ్మ నీ పేరేం పేరు? ద్వారకా అంటది. ద్వారకా వేరు, దొర్క వేరు. ద్వారకా అంటే మనది కాదు ఆ పేరు. అర్థమైందా? అందుకని దొర్క అనే మాట గుర్తుపెట్టుకోండి. తబితాకి మారు పేరు దొర్క. లేడీ అంటే తెలుసా? లేడీ అంటే ఎంత చెంగును పరుగులు ఎడుతుంది కదండి. చాలా లేడీ లేడీ పరుగులు, లేడీ కాళ్ళలాగా అంటారు. ఎక్కడ వాక్యంలో ఉంది? వాక్యం చూడండి. 18వ కీర్తన 18వ కీర్తనలో నా కాళ్ళను లేడీ కాళ్ళుగా చేసితివి అని ఉంటుంది. ఆ చరణం మీరు చూసుకోండి. అంటే లేడీ కాళ్ళు అంత తరువుగా పరిగెత్తిస్తాయి అన్నమాట. దేవుని సన్నిధికి త్వరపెడతాయి అన్నమాట. కాబట్టి ఆమె ఒక రోజున జబ్బు చేసి చనిపోయింది. ఇదేంటి పాస్టర్ గారు మేలు కోరనాయన అంటే సాగు కోరుతున్నట్టు చెప్తున్నారు అనుకో. పాస్టర్ గారు ఎప్పుడు కూడా మేలే కోరుతారు. దేవుడు ఇంకా అంతకంటే మేలు కోరుతాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఆవిడ చనిపోయిన ఆవిడ గురించి ఎందుకు చెప్తున్నావా? ఆవిడ చనిపోయింది కానీ ఆమెను గురించినటువంటి అక్కడ చేరి ఉన్నటువంటి ఆ స్త్రీమూర్తులు, ఆ సహోదరులు అందరూ ఈ శిష్యురాలను గురించి మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు ఈ గృహంలోనికి వచ్చిన తర్వాత సరే, అప్పుడు ఈ గృహంలో ఉండేటప్పుడు మీరు అన్యులు, మీరు ప్రభువుని ఎరగలేదు, అవునా? అప్పుడు మీ కుటుంబం ఇందులో ఉండేటప్పుడు. కానీ ఇప్పుడు నువ్వు ప్రభు బిడ్డగా వచ్చావు. ఇప్పుడు నీ పేరు నయోమి అనేది సార్థకం, మారా కాదు. అప్పుడు మారా జీవితం, ఇప్పుడు నయోమి జీవితం. స్తోత్రం చెప్పండి. అయ్యో నాకేదో ఆందోళన, నాకేదో దుఃఖం, నాకేదో బాధ, నాకేదో చింత, ఇది లేదు. ఇప్పుడు నయోమి అంటే ఎంతో మధురమైనటువంటి జీవితం, అనేకులకు ఆ మాధుర్యాన్ని పంచేటువంటి బ్రతుకు. ఒంటరితనంలో ఒంటరి వారిని ప్రభు 1000 మందిని చేస్తాడన్నాడు. మనలో కల్మషం లేనప్పుడు, మనలో చెడు దృష్టి లేనప్పుడు, ప్రభు కోసం నమ్మకంగా బ్రతికితే ఆయన ఏ స్థాయిలో హెచ్చించి వాడుకుంటాడు. 2 చేతులపైకి దేవుని స్తోత్రం చెప్పండి. కాబట్టి నయోమి అనేటువంటి మాదిరికరమైన జీవితంలోనికి రావాలి. ఈ తబిత యొక్క మాదిరికరమైన జీవితాన్ని ప్రభువు మన ముందు పెట్టాడు. చూడండి, ఆ మాటలు చదువుదాం. కిందకి చదవండి. కాయల పడి చనిపోయింది. ఆ తర్వాత చదవండి. ఆమె కాయల పడ్డం అంటే జబ్బు చేసి అనమాట. చదవండి. ఆమె ఏం చేసిందంట? సత్క్రియలు ధర్మకార్యాలు చాలా చేసిందంట. ఇది సత్క్రియలు ధర్మకార్యాలు అంటండి. సత్క్రియలు అంటే మంచి పనులు, ధర్మకార్యాలంటే దాతృత్వం కలిగిన దానిలో. చూడండి, ఏ విశ్వాసులు మన సంఘంలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది సంవత్సరానికి ఒక కూటం పెట్టుకోవాలంటే అది ఎంతో ఆలోచిస్తారు. కానీ ఆవిడ ఎప్పుడే చెప్పేసింది ఆఫర్. ఏమిటి?
అయ్యా ఇది ఇక్కడ చిన్న స్తుతి కూటం కానీ అక్కడ పెద్ద కూటాలు 2 పెడతాను ఈ సంవత్సరం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ పాత ఇంటి దగ్గర ఆవిడ ఉన్న ఇంటి దగ్గర 2 కూటాలు మే నెల 10వ తారీఖు. ఎవరైనా చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిది ఆ తర్వాత సంవత్సరం మాత్రమే చేస్తారు, అవునా కదా? కానీ ఇప్పుడు ఆయన చనిపోయి ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి 4 ఏళ్ళు అవుతున్న ఒక్క సంవత్సరం కూడా ఆగకుండా కార్యక్రమం జరిపిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ తర్వాత వాళ్ళ మామగారిది మొదటిది అక్కడ ఆగస్టు నెలలో చూడండి. అంటే ఇప్పుడు ఏప్రిల్, తర్వాత మే, తర్వాత ఆగస్టు, మళ్ళీ క్రిస్మస్. అంటే 4 కోటాలే కదా. దీంతో 5 కోటాలు చూడండి ఎంత. ఓకే, 4 కోటాలు అంటే 3 నెలలకు ఒక మీటింగ్ జరిపినట్టే కదా. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్దామా? ప్రభువుని కనపరచుదాం ప్రియులారా. అంటే ధర్మ కార్యాలు చేయడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమని మాట్లాడుతున్నాడు? కొర్నేలి అయినటువంటి ఆయనతో మాట్లాడుతున్నాడు. కొర్నేలి అంటే మామూలు మనలాగా మనం పిలుచుకునే కొర్నేలి కాదండి బాబు, సామాన్యం అనుకుంటారేం కొర్నేలి అని. ప్రభునందు ప్రియులారా, ఆయన ఇటలీ పటాలమనబడిన పటాలమందు శతాధిపతి, కొర్నేలి అనే శతాధిపతి ఉన్నాడట. అంటే 100 మంది సైనికుల మీద అధికారి అతను. రెస్ట్ ఉంటుందా? ఎప్పటికప్పుడు అలర్ట్ ఉండాలి, బోర్డర్స్లో అవన్నీ కనిపెడుతూ ఉండాలి. ఏ శత్రువు ఎప్పుడు దాడి చేస్తాడో తెలియదు. కానీ అతనికి ఒక అలవాటు, ఒక క్రమం ఉంది. మనం ఏం చేస్తాం? అదయ్యా ఇదమ్మా అని చెప్పుకొని వంక పెట్టుకొని ఎలాగ దేవుడి సన్నిధి మానియాలో చూస్తూ ఉంటాం. కానీ అంత గొప్పవాడు పెద్దవాడైన కొర్నేలికి ఒక ఆనవాయితీ ఉంది, ఒక అలవాటు ఉంది, ఒక క్రమం ఉంది. ఏమిటంటే మధ్యాహ్నం సమయంలో దేవుడితో మాట్లాడతాడు. అంటే 3 గంటల వేళ దేవుని దర్శనం కలిగిందంటే అతడు 12 నుండి 3 వరకు ప్రార్థన చేసి ఉంటాడు బహుశా. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తామా? ఎప్పటి నుంచి మొదలు పెట్టాడో తెలియదు, కానీ 3 గంటలప్పుడు మాత్రం దైవ దర్శనం. బైబిల్ గ్రంథంలో మనం ఎక్కువగా నిద్రపోవడానికి ఇష్టపడే టైం అది కదా. పని లేని వాళ్ళు ఎక్కువ శాతం నడుము శారపడతాం, శారేస్తాం, వాల్ చేస్తాం, ఒరిగిపోతాం అలాగా కదా. ఆ టైం గురించే చూడండి, దేవుని సన్నిధి ఆ టైంలో ఉంటుంది అనేదానికి. అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో కూడా 3 గంటల సమయం అప్పుడని ఉంటుంది చూడండి. అక్కడ ఉందా? 3వ అధ్యాయంలో అది ఈ సంగతి. పగలు 3 గంటల వేళ, అది ఎంత ప్రాముఖ్యం అసలు. ఆ టైము, ఆ టైం గురించి అంత ప్రత్యేకంగా చెప్పాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు గురించి కూడా మనం శిలువ ధ్యానంలో ఉన్నాం. ప్రభు చిత్తం అయితే ఎల్లుండి మనం ధ్యానిస్తాం ఎక్కువ విషయాలు. ప్రభునందు ప్రియులారా, మత్తయి సువార్త 27వ అధ్యాయం మనం గమనిస్తుంటే 27వ అధ్యాయంలో మీరు చూడండి 46వ వచనం, 45 నుండి చదవండి. మధ్యాహ్నం మొదలుకొని అది 3 గంటల వరకు ఆ దేశమంతటా. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తుని అరెస్ట్ చేసింది తెల్లవారుజాము 3కి ఎప్పుడో అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ప్రియులారా ఆయన్ని 6 చోట్లకి విచారణ నిమిత్తం తిప్పారు. అంటే 6 కోర్టులకు అటెండ్ అయ్యాడు ఆయన తెల్లవారు 9 గంటల లోపు. అర్థమైందా? ఉదయం 9 గంటల లోపు. 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు సిలువ మోయించారు. ప్రభునందు ప్రియులారా, 12 గంటల నుంచి ఆయన సిలువలో వ్రేలాడాడు. 12 నుండి 3 గంటల వరకు ఆ 7 మాటల ఆ 3 గంటల వ్యవధిలో పలికాడు. స్తోత్రం చెప్పండి. అంటే అక్కడ 3 గంటల వేళ అనే మాటను మీకు తెలియజేయడానికి ఈ మాట ఇష్టపడి మళ్ళీ చెప్పించాను. ఇప్పుడు కొర్నేలి అనేటువంటి ఈ వ్యక్తితో 3వ వచనం చూడండి, 10వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత ఎవరి దగ్గరికి? కొర్నేలి దగ్గరికి వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడింది. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగాడు. అందుకు దూత
అది దూత ఏం చెప్తున్నాడట, నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరినవి. అమ్మా వింటున్నావా? సంజయ్ విన్నావా? ఎక్కడున్నావు? ఉండు, విను బాగా. స్తోత్రం. నీ గురించి యేసయ్య మాట్లాడుతున్నాడు, వీళ్ళందరి గురించి కాదు. ప్రభుకి మహిమ కలుగును గాక. ఏమండి, దేవుడు ఏం చెప్తున్నాడు? ఆ రోజు కొర్నేలితో చెప్పిన దేవుడు ఈరోజు నీతో చెప్తున్నాడు. ఏమని? నీ ధర్మకార్యాలు నీ ప్రార్థనలు దేవుని సన్నిధిని జ్ఞాపకార్థంగా చేరినవి. మొన్న జేడిఎస్ కొరకు మన సంఘస్థుల కొరకు కార్యక్రమం మీరు పెట్టారు, జ్ఞాపకార్థం అయింది. ఆంటోనీ రెడ్డి గారు ఆ రోజున వీళ్ళు ఎంత మంచి బాక్సులు కదా, గొప్ప ఏంటవి డిషెస్ విత్ కప్స్, మూతలతో ఉన్నటువంటి అవి ఇస్తే ఎంత ఆనందపడిపోయారు తెలుసా ప్రియులరా. అలాగే మన సంఘంలో కూడా తర్వాత మళ్ళీ ఆ రోజు పంచాము, మళ్ళీ క్రిస్మస్కి కూడా జేడిఎస్ కూడా పంచాము. చూడండి, అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ప్రభు సన్నిధికి జ్ఞాపకార్థంగా వెళుతున్నాయంట. స్తోత్రం చెప్పండి. జ్ఞాపకార్థంగా చేరుతున్నాయి. అది మనం చేసేది. అయితే ఈ భూమి మీద కూడా మన సాక్ష్యం బాగోవాలి. ఆమేన్. ఏం బాగోవాలి? మా చిన్నప్పుడు మా ఆయన ఏం మాట అంటున్నాడు, ఏమనుకోవద్దు కానీ, ఒరే ఇలా అందరూ శ్రీరంగ నదిలు చెప్తారు కానీ సాయంత్రం వెళ్తే వీళ్ళ పరిస్థితి బాగోదురా అనేవాడు. మా అన్ని తిమోతి అప్పుడు యేసుప్రభువు నమ్ముకున్న మేము తొలి దినాల సువార్త చేస్తే ఇలాగనేవాడు. మన గురించి మనం ఎక్కడుంటే అక్కడ ఏముండాలి? మంచి సాక్ష్యం కలిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. మన ద్వారా ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలు పాటలు, ఇందాక సహోదరి రాహేలమ్మ గారు ప్రార్థన చేసిన రీతిగా అందరికీ అదే చెప్తాం. ఏ ఇంట్లోంచి అయినా సరే రక్షణను గూర్చిన ఉత్సాహనాదాలు వినబడాలి. వ్యర్థమైన మన ఇంట్లోంచి కానీ మన నోట్లోంచి కానీ రాకూడదు. తబితాను గురించి అదే సాక్ష్యం, తబిత అనబడిన దొర్కాను గురించిన అదే సాక్ష్యం మనం వింటూ వచ్చాం. ఆవిడ ధర్మకార్యాలు సత్క్రియలు చేసిందంట. చదువుదాం, కిందకి వెళ్దాం. ఇప్పుడు నీవు ఎక్కడి నుండి చదువుతుంది ఆవిడ? ఆ దినముల యందు ఆమె కాయిలాపడి చనిపోయింది. ధర్మకార్యాలు సత్క్రియల పైన ఉందా? అదంతా అయిపోయిన తర్వాత ఇంకా కిందకి వెళ్ళండి. 6వ వచనం దగ్గర రండి. ఓకే. అది విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు దొర్క తమతో కూడా బ్రతికి ఉన్నప్పుడు కుట్టిన అంగీలను వస్త్రములను చూపుచు ఎక్కడ నిలబడ్డారు? పేతురు ఎదుట నిలబడ్డారు. అంటే అయ్యగారు ఈమె సామాన్యురాలు కాదండి, ఈమె మాతో ఉన్నప్పుడు ఇగోండి మాకు కుట్టిచ్చి ఈ బట్టలు ఇచ్చింది అంటే ఆవిడ టైలర్ ఓ రకంగా. అవన్నీ చూపిస్తున్నారు. అంటే ఉచితంగా చేసేదేమో ఆ పని. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిన్నగాక మొన్న నాకు ఒక మెసేజ్ వచ్చింది. మా టీంలో ఉన్న వాళ్ళు ఎవరో పంపించారు, ప్రేమసాగర్ అనుకుంటాను, పంపించాడు. అదేంటనంటే ఫ్రీ హాస్పిటల్, ఫ్రీ. నిజమే, కొన్ని లక్షల రూపాయలు అవ్వాల్సింది వేల్లో వైద్యం అంట. కర్ణాటక రాష్ట్రంలో ఎక్కడో ఉందంటది. అది నా దగ్గర ఉంది ఆ మెసేజ్, జేపీటీసీ టీంలో ఉంది, చూడండి. ప్రభునందు ప్రియులారా, ఎంత జటిలమైన దీనికైనా అంటే అది ఎలాగవుతుంది, ఎలా సాధ్యం
అని అంటే దేవుని నామంలో వాళ్ళు ప్రతిష్ఠించుకొని ఆ ఉచిత సేవ చేస్తున్నారు. కాబట్టి బైబిల్ గ్రంథంలో మరో చోట ఉంటుంది చూడండి, మంచి పేరు మేలు అని ఉంటుంది. సామెత ప్రసంగి గ్రంథంలో, అమ్మా సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు 10వ అధ్యాయంలోనూ 7వ అధ్యాయంలోనూ ఉంటుంది. 10లోనా చూడండి, సుగంధ తైలము కంటే మంచి పేరు మేలు. కాబట్టి ఈరోజు ఒక దినము కంటే, ఒక జన్మదినము కంటే మరణ దినము మేలు అంటే ఏంటి? అది మేలుకరంగా ఉండాలి. ఇప్పుడు ఈ తబిత విషయంలో ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ గురించి మేలుకరంగా ఉందా లేదా? ఆవిడ బ్రతికి చూస్తుందా? ఆవిడ చనిపోయిన తర్వాత ఆవిడ గురించి ఎన్ని మాటలు చెప్పుకుంటున్నారు ప్రభునంద ప్రియులారా. అందుకని మనం భూమి మీద ఉండగా మనం సంపాదించుకున్న పేరు మనం లేనప్పుడు అది ప్రజల నోళ్ళలో నానుతుంది. కాబట్టి యేసయ్య ఈరోజు చెప్తున్నది ఏంటంటే, ప్రభు కొరకు నమ్మకంగా జీవించేవారిని దేవుడు ఖచ్చితంగా ఆ మంచి పేరుతో, ఆ మంచి పేరు ఏంటంటే క్రైస్తవుడు అనే మంచి పేరు. దేవునికి స్తోత్రం. క్రైస్తవురాలు అనే మంచి పేరు. ప్రభు బిడ్డ గొప్ప ఐశ్వర్యము కంటే, మంచి పేరును వెండి బంగారముల కంటే దయయు కోరదగినవి. స్తోత్రం. సామెతల 22వ అధ్యాయం 1వ వచనం. అమ్మ వింటున్నారా? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. ఏం చెప్పండి మళ్ళీ? దేనికంటే? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. సంఘంలో నువ్వు సాక్షిగా చేరావు. ప్రభునందు ప్రియులారా, సంఘం నీకుంది. నువ్వు ఒంటరిదానివి ఎప్పుడు కూడా కాదు. నువ్వు అక్కడున్నా ఇక్కడున్నా ఎక్కడున్నా యేసై నామంలో యేసుక్రీస్తు కృపా సంఘం నీతో ఉంది. స్తోత్రం చెప్పండి. నీకు తోడుగా, నీకు నీడగా, నీకు భద్రతగా సంఘం ఉంది. కాబట్టి సంఘమే నాకు తల్లి తండ్రి అని ఎన్నోసార్లు చెప్తావు కదా, అది నిజమే, అది జరుగుతుంది. కాకపోతే సంఘానికి సాక్షిగా ఉండి కొంతమందిని ఇప్పుడు సుధీరు నిన్ను ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. నిజంగా గొప్ప సంగతి. స్తోత్రం చెప్పండి. నిజంగా ప్రభుని ఎరగక ముందు నిన్ను తాగేసి హింసించి బాధలు పెట్టాడు కదా, అవునా? స్తోత్రం చెప్పండి. అతడు యేసయ్యని నమ్మిన తర్వాత పాస్టర్ గారు రమ్మంటున్నారు, రమ్మన్నా చర్చికి వచ్చేదారు కాదు. కానీ అతడు నీ కోసం ప్రార్థన మనసులో చేసేవాడు, మాతో కూడా చెప్పుతూ బాధపడేవాడు. కానీ నీకు మాత్రం ఖచ్చితంగా చెప్పేవాడు, రా నువ్వు రా, ఈ వారం రా అనేవాడు, ప్రతివారం అనేవాడు కదా. స్తోత్రం చెప్పండి. అంటే ఒక రకంగా అతనికి నోరు రాకపోయినా మాట రాకపోయినా సువార్త చేశాడు కాబట్టి అతని మరణానంతరం ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగావు. అంటే ఈ రోజున ఇప్పుడు నువ్వు చేయవలసిన పని ఏంటి? నీ ద్వారా అనేకులు ప్రభు దగ్గరికి నడిపించబడాలి. అది మంచి పేరు. స్తోత్రం చెప్తామా? 2 చేతుల పైకి దేవుని స్తోత్రం చెప్తాం. అంటే మనం వాక్యం బోధించి అక్కర్లేదు, ఇలాంటి కోటాలు పెట్టడం వల్ల. అలాగే మనం సాక్ష్యం, మన జీవితాన్ని మాదిరికరంగా చూపించడం ద్వారా, మన ప్రవర్తన చూచి అనేకులు ప్రభు బిడ్డలు ఉంటారు అని యేసయ్యని నమ్ముకోవాలి. అంటే మతం కాదు, ఇది మార్గం, హృదయాలను మార్చేది. ఇందాక దివ్యవాణి ఆవిడ మాట్లాడుతూ చెప్తుంది, ఇది క్రైస్తవ్యం మతం అని ఎందుకు అంటున్నారు? అసలు క్రైస్తవ్యం మతం కాదు, ఇది మనసులను మార్చేది. మనుషులు ఎవరు మార్చలేరు మనసుల్ని, కానీ దేవుడు మాత్రం, ప్రభువు మాత్రమే మనసులను మార్చాడు, జీవ మార్గానికి తీసుకొని వెళ్తున్నాడు అని చెప్పు. నిజం, అది అందరూ అంగీకరించవలసినటువంటి సత్యం. కాబట్టి ప్రియ సహోదరి సోదరులారా, ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోండి, గొప్ప ఐశ్వర్యం కంటే మంచి పేరు, సుగంధ తైలం కంటే మంచి పేరు, వెండి బంగారాల కంటే మంచి పేరు, అది దేవుని దృష్టికి ఎంతో విలువైంది. అది క్రైస్తవ్యం. నేను క్రీస్తు బిడ్డను, నేను ప్రభు బిడ్డని, ఇదిగో నేను ఈ తప్పు మాట్లాడను, ఈ తప్పు చూపు చూడను, ఈ తప్పు పని చేయను అనే దృక్పథంలోనికి ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు యేసు ప్రభు ఆయన సంతోషపడతాడు. స్తోత్రం చెప్దామా? లేచి నిలబడదాం. దేవుడి ఈ వాక్యమును మన వెనికిడిలో దీవించును గాక. పాస్టర్మ్మ గారు ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. ఆశీర్వాదంతో ఇవాళ కూటం మనం ముగించుకుందాం.
ప్రతి ఒక్కరు ప్రభుతో మాట్లాడదాం. ప్రియులారా, యేసయ్య తన కృపను నీకు విస్తరింపజేసి ఆయన ప్రేమను నీ పైన చూపించి ఆయన దయా సంకల్పం చొప్పున జ్ఞాపకం చేసుకున్నాడు. కళ్ళు మూసుకుందాం, అందరూ ప్రార్థన చేద్దాం. ఎవరు ఎటు వెళ్ళొద్దు, ఏమి సర్దొద్దు. ప్రార్థన అయిపోయాక ఏదైనా ప్రార్థనలో ఉండాలి. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, బలవంతుడైన దేవా, సైన్యములకు అధిపతిగా యెహోవా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ సాయంకాల సమయంలో నాయన ఇదిగో ప్రభా, నీ దాసులు నిలవబెట్టి నాతో మాతో నాయన శబ్దం ఎంత దూరం అయితే వినబడింది దర్శించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా, కుమార్తె నాయన సంధ్య తన గృహంలో ప్రభా నేను స్తుతించాలని ఆశపడినప్పుడు మీరు మమ్మల్ని అందరినీ తీసుకుని వచ్చి ప్రభా స్తుతించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఇదిగో ప్రభా సహోదరి నాయన ఇదిగో ప్రభా నాయన తబిత నాయన పేరు మారు పేరు దొర్క అని ప్రభా మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం. విశ్వాసంలో ఎలాగుందో, ఏమేమి కార్యాలు చేసిందో నాతో మాతో మాట్లాడిన విధానం కొరకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మేము కూడా అటువంటి మంచి పేరు నాయన మేమందరం పొందుకోవాలి అని మాతో మాట్లాడిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో నాయన సహోదరి ఇక్కడ ఉంటుండగా అయ్యా నాయన అనేకుల్ని నీ వైపు తిప్పే బిడ్డగా ఉంచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. ఈ వాక్యం అందరి హృదయాలలో ఫలింప చేయండి నాయన. మీరే జ్ఞాపకం చేసుకొని నీరు కట్టి ఫలింప చేయమని అడుగుతూ ఉన్నాం ప్రభా. నాయన ఇదిగో ప్రభా నాయన కొర్నేలి ధర్మ కార్యాలు చూశానని చెప్పిన ప్రభా. అయ్యా నాయన ఇదిగో తబిత ధర్మ కార్యాలు నాయన ఆమె చేసిన నాయన ఇదిగో ప్రభా ప్రతి మేలు నువ్వు చూచానని చెప్పిన ప్రభా. మీరు జ్ఞాపకం చేసుకున్నావు, అక్కడ అద్భుత కార్యాన్ని జరిగించావు నాయన. మరణించిన ఆమెను తిరిగి లేపి ఉన్నావు అని ఒకసారి సజీవ సాక్ష్యం మరొకసారి ప్రజలందరికీ వినిపింప చేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. పేతురు గారిని ఎంత నాయన గొప్పగా మీరు వాడుకున్నారో మరొకసారి ఇది అందరికీ తెలియచేసిన విధానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఇదిగో ప్రభా వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని దర్శించండి. ఇది అనేకులు నీ వైపు తిప్పడానికే తప్పితే ప్రభా నాయన ఇదిగో ప్రభా మీ కృపలో ఈ కుటుంబాన్ని పరిస్థితులన్నిటినీ మీ చేతిలో పెడుతూ ఉన్నాం. మీరే జ్ఞాపకం చేసుకోండి. ఇది మతం కాదు అని ప్రభా, మార్గం అని అనేక మంది తెలుసుకుని నీ వైపు తిరిగినట్లుగా వారి మనోనేత్రాలు తెరవమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. అయ్యా నాయన ఈ కూటం ద్వారా ఈ కుటుంబానికి మేలు నాయన, ఈ ఎక్కడి నుంచి అయితే బిడ్డలు విన్నారో వారికి నెమ్మది స్వస్థత మీరే దయచేయండి. ఆదరణ నీ వల్లనే ఆదరణ కలుగుతుందని అందరూ తెలుసుకున్నట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థన మీ పాదసన్ని చేర్చుకొని కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి నాయన. ఆమె చుట్టూ మీ కంచి వేయండి, మీ దేవదూతలు కావలా ఉంచండి అయ్యా. నీ యందు విశ్వాసం ముందుకు కొనసాగడానికి నాయన శిష్యురాలు వలె అనేక మంది నీ వైపు తిప్పే సహోదరిగా ఈ సహోదరిని ఉంచుకొని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకుంటారని త్వరలో రానయ్యన్న యేసు ప్రభు పరిశుద్ధ నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. అపవాది క్రియలు కనద నాశనం కలుగునుగాక. ఆమేన్. తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును ఆయన మహిమ ఎదుట నిందారహితులుగా నిర్దోషులుగా నిలబెట్టుటకును పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు ప్రభు రక్షకుడును క్రీస్తు యేసు కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహవాసము సన్నిధి సదా ప్రియులారా చేరి వచ్చిన మీ ಎಲ್ಲరికీ, ప్రాముఖ్యంగా ఈ కూడికను ఏర్పాటు చేసుకున్న సహోదరి కుటుంబానికి, ప్రభువును ప్రేమించుచున్న పరిశుద్ధులందరికీ తోడయిండి నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, రేపు సాయంకాలం 6 గంటలకి ప్రభువారు శిష్యులతో గడిపిన ఆఖరి రాత్రి ది లాస్ట్ సప్పర్ సహవాసం ఉంటుంది.